వీడియోస్ తెలుగులో అండ్ ఇంగ్లీష్లో బోత్ వర్షన్స్లో వస్తాయి. అంటే ఇంగ్లీష్ అర్థం కాక కాదు, బట్ తెలుగులో అయితే మనం కంటెంట్ అనేది స్ట్రాంగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, లేదంటే అవతల వాడికి రిసీవ్ చేసుకునే దాంట్లో కొంచెం మన లాంగ్వేజ్ కాబట్టి అలా ఉంటుంది అనే ఉద్దేశంతో అడుగుతున్నారు. సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ బోత్ ద వర్షన్స్ ఫ్రమ్ నౌ ఆన్. సో మనకి ఇప్పుడు రీసెంట్గా ఎల్ఆర్ఎస్ అనేది 25% డిస్కౌంట్తో మార్కెట్లో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనౌన్స్ చేసింది టిల్ March 31, 2025. అంటే ఎవరైతే ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ అప్లై చేసుకుని ఉన్నారో ప్రీవియస్గా, అంటే మనకి ఫ్రమ్ వేర్ ఇట్ స్టార్టెడ్ లెట్ us see. ఇది వచ్చేసి మనకి మన గవర్నమెంట్ వచ్చి, అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే వచ్చిందో కాంగ్రెస్ గవర్నమెంట్, సో అక్కడి నుంచి ఎల్ఆర్ఎస్కి స్టార్ట్ చేశారు జర్నీ అనేది. సో ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ అన్నీ చూడాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇది యాక్చువల్గా August 2020 ముందరే మన ప్రీవియస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఎల్ఆర్ఎస్ని. సో ఏదైతే అప్లికేషన్స్ మనకి August 2020 ముందు రిసీవ్ చేసుకున్న అప్లికేషన్స్ అన్నిటిని కూడా అబ్జర్వ్ చేయాలి. అందులో ఎలిజిబిలిటీ క్రైటీరియా పాస్ అయిన వాటన్నిటిని కూడా ఎల్ఆర్ఎస్ని ల్యాండ్ని రెగ్యులరైజ్ చేసుకునేటట్టు మనకు ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసింది. దిస్ ఇస్ గుడ్. అంటే ఈ ఆపర్చునిటీ అనేది గుడ్ ఆపర్చునిటీ ఫర్ ద గవర్నమెంట్. ఎందుకంటే వాటికి ఇన్కమ్ వస్తుంది, వీళ్ళు కూడా అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ని ఉన్న ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. సో అప్పటి నుంచి అప్లికేషన్స్ చూడాలి అనుకున్న తర్వాత, సో లాస్ట్ ఇయర్ March 31 లోపే చెయ్యాలి అని అనుకున్నారు. ఇది 2024లో వచ్చింది న్యూస్. సో దాని తర్వాత ఏమైంది? సో దాని తర్వాత మనకి మొన్న ఫిబ్రవరిలో వన్ టైం సెటిల్మెంట్ చేసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చింది. ఎప్పుడు 2025 మళ్ళీ మార్చ్ నుంచి ఇప్పుడు వరకు సైలెంట్గానే ఉంది మొత్తము. ఈ 1 ఇయర్లో వాళ్ళు ప్రోగ్రెస్ చేశారు. సో దీనిలో వన్ టైం సెటిల్మెంట్ అంటే ఏంటి అంటే 25% డిస్కౌంట్ ఇస్తాము. ఏదైనా ఫీ ఉందనుకోండి, సపోజ్ 2 lakhs కట్టాల్సిన దగ్గర 25% డిస్కౌంట్ దొరుకుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఆ ప్లాట్లని సబ్మిట్ చేసుకుంటే ఇది ఆప్షన్ కూడా డైరెక్ట్గా SRO ఆఫీస్లోకి వెళ్ళి చేసుకునే స్కోప్ కూడా ఇచ్చారు ఇప్పుడు. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్లాన్. సో ఇది మనకి తర్వాత వచ్చిన న్యూస్. ఇప్పుడు రీసెంట్గా మనకి 25% రాయితీతో ఎల్ఆర్ఎస్. సో 31st లోపు అక్రమ లేఅవుట్లో ఉన్న ప్లాట్స్ అన్నిటిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఫీ పే చేస్తే సరిపోతుంది అని చెప్పి రీసెంట్గా మనకి పొంగులేటి గారు, బట్టి విక్రమార్క వీళ్ళంతా కలిసి మీటింగ్లో అనౌన్స్ చేశారు. సో దీనివల్ల ఏంటంటే ఎవరైతే 2020 లోపు అప్లై చేసుకున్న ఇండివిజువల్ ప్లాట్ ఓనర్స్ కానీ, రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు కానీ, ఇప్పుడు వాళ్ళు హౌసింగ్ పర్మిషన్కి వెళ్తే హౌస్ పర్మిషన్ రాదు, ఎందుకంటే ఈ ప్లాట్ రెగ్యులరైజ్ లేదని చెప్తారు. ఇప్పుడు గ్రామ పంచాయతీలో అప్లై చేసుకుందామంటే గ్రామ పంచాయతీలో ఇస్తారు, బట్ ఇది మళ్ళీ సెక్రటరీలని మేనేజ్ చేసుకోవడం, గవర్నమెంట్లు మారడం ఇవన్నీ జరుగుతుంది. రెగ్యులరైజ్ చేసుకుంటే ఎప్పుడైనా మంచిది. గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫెసిలిటీస్ అవన్నీ కూడా ఆ లేఅవుట్కి కానీ, ఆ రోడ్డుకి కానీ, ఆ ప్లాట్లకు కానీ వచ్చేస్తాయి. సో రెగ్యులరైజ్ చేసుకుంటున్నారు కాబట్టి రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ కూడా డైరెక్ట్గా SRO దగ్గర ఉంది. ఈవెన్ బిల్డర్స్ కానీ, డెవలపర్స్ కానీ ఇన్ కేస్ ఎవరైనా జస్ట్ నాలా కన్వర్ట్ చేసి పర్మిషన్స్ తీసుకురాకుండా DTCPR, HMDR, GP లేఅవుట్లు చేసిన లేఅవుట్లు ఏమైనా చేసినా కూడా ఉంటే అవి కూడా రెగ్యులరైజ్ చేసుకోవచ్చు వాళ్ళు. సో దట్ వాళ్ళు బ్యాంక్ లోన్స్కి వెళ్ళొచ్చు, ఇంకొంచెం అమౌంట్ ఎక్కువ పెట్టుకొని అమ్ముకోవచ్చు, వాళ్ళు ప్రైజెస్ ఎక్కువ పెట్టుకొని కూడా అమ్ముకోవచ్చు. బట్ అది మినిమం కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి ఇందులో. సో అది కూడా 10% సోల్డ్ అవుట్ అయి ఉండాలి అప్పటికి లేఅవుట్. సపోజ్ అందులో ఒక 200 ప్లాట్స్ ఉంటే 20 ప్లాట్స్ వాళ్ళు అమ్మేసి ఉండాలి, రిజిస్ట్రేషన్ అయ్యో అమ్మేసి ఉంటేనే ఎలిజిబిలిటీలో ఉంటుంది, లేకపోతే మళ్ళీ ఎలిజిబిలిటీలో లేదు, వాళ్ళు GP కిందనే అమ్ముకోవాలి. సో ఈ ప్రాబ్లమ్స్, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అంత ఓపెన్గా ఎక్కడ పబ్లిష్ చేయరు. మీరు అప్లై చేస్తున్న కొద్దీ దాంట్లో ఏమైనా షార్ట్ ఫాల్స్ రావడం, లేకపోతే రిజెక్ట్ అవ్వడం అప్లికేషన్. సపోజ్ మీ ప్లాట్ కానీ ఏదన్నా బఫర్ జోన్లో ఉంటుంది, FTL బఫర్ జోన్లో ఉందనుకోండి. ఇఫ్ HMDA వెళ్ళి ఇరిగేషన్ వెళ్ళి మార్క్ చేసి HMDAలో అప్లోడ్ చేస్తే, ఇన్ కేస్ మీ సర్వే నెంబర్ ఉన్నది బఫర్ జోన్లో ఉంటే మీరు ఎలిజిబుల్ కాదు LRSకి. సో మీకు షార్ట్ ఫాల్ వచ్చి మీరు రిజెక్ట్ అయిపోతారు. సో అది మీరు ఎలిజిబిలిటీ అనేది ఉండదు. సో
క్లీన్గా ఉన్న అప్లికేషన్స్ వరకే ఎల్ఆర్ఎస్ అనేది అప్లికబుల్ ఉంటుంది. అలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా మీరు వెబ్సైట్లో చూడొచ్చు. మీకు ఆల్రెడీ అప్లై చేసి ఉంటారు కాబట్టి మీకు నోటిఫికేషన్స్ కానీ షార్ట్ ఫాల్స్ కానీ వచ్చి ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలని చూసుకోండి. సో ఈ ప్రాసెస్లో గవర్నమెంట్కి 1000 crores ఇన్కమ్ అనేది గ్యారంటీగా వస్తుందని చూస్తున్నారు. అట్లా అక్రమ లేఅవుట్లు ఉన్నాయి, మొత్తం 1337 లేఅవుట్లు ఉన్నాయి. అందులో ఓన్లీ ఈ క్రైటీరియాలన్నీ పాస్ చేసుకున్న లేఅవుట్లు 628 లేఅవుట్సే ఉన్నాయి. రిమైనింగ్ ఆల్ రిజెక్టెడ్ బ్యాక్ వెళ్ళిపోయినాయి ఆల్రెడీ. సో అందులో 3,21,000 square ప్లాట్స్ అనేవి ఉన్నాయి మనకు అందులో. సో దీన్ని బేస్ చేసుకొని ప్రైజెస్ మార్కెట్ రేట్ మీద ఎంత కట్టాలి ఏందనేది అక్కడ మీకు చలాన్ జనరేట్ అయిపోతుంది, చేసుకోవచ్చు. సో వన్ థింగ్ ఏంటంటే ఎఫ్టీఎల్, బఫర్ జోను, గవర్నమెంట్ ల్యాండ్స్, ఈ దేవాలయాలకు అలొకేట్ చేసిన ల్యాండ్స్, అసైన్ ల్యాండ్స్, లావణ్య పట్ట ఇవన్నీ ఏమైనా ఉంటే మాత్రం ఎల్ఆర్ఎస్లో అప్లికబుల్ అయితే కాదు. సో అది మనం కొనేటప్పుడే చూసుకోవాలండి జాగ్రత్తగా. అది చేసుకొని పెట్టుకొని ఈ ఎల్ఆర్ఎస్ ప్రొసీజర్స్ అనేది వాడుకుంటే ఇటు చేసుకున్నవాడికి అటు గవర్నమెంట్కి కూడా ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. సో మీరు ఇది ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ.